తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి తనపై ఎఫ్ఐఆర్ సహా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A ని ఉదహరిస్తూ తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ చేసి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో రెండు వర్గాల వాదనల్ని అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలోనే చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసినా ఇంతవరకు తీర్పు రాలేదు. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేనిదే కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A నిబంధన వర్తిస్తుందా లేదా అనే విషయంపై సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాలు సహా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సందీప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ నారా చంద్రబాబుకి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ప్రధానంగా కూడా చంద్రబాబు తరఫు 17A పైన దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో తనకు 17A వర్తింప చేసే విధంగా ఉంది అనే విధంగా కూడా చంద్రబాబు తరఫు న్యాయవాదులు అయితే కోర్టు ముందు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫు కూడా మాజీ అటార్నీ జనరల్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. 17A సంబంధించి ఈ కేసులో అయితే ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు అనే విధంగా కూడా ప్రభుత్వం తరఫు అయితే న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు నమోదైనటువంటి సమయానికి ముందు 17Aలో మార్పులు రాలేదు అనే విధంగా కూడా వాళ్ళైతే వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు ఏదైతే అయిందో ఆ సమయానికి మాత్రం 17Aలో మార్పులు వచ్చాయి అనే విధంగా కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం అక్టోబర్ 20వ తారీఖు వరకు ఈ తుది విచారణ కొనసాగడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును కూడా వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా 17A ప్రకారం అయితే రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేయాలనే విధంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక 17A వర్తింపజేస్తే కనుక కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి మిగిలినటువంటి అంశాలన్నీ కూడా క్వాష్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక 17A కనుక వర్తింపదు అనే కనుక తీర్పు కనుక వచ్చేటటువంటి అవకాశం కనుక ఉంటే మాత్రం చంద్రబాబుకు సంబంధించి ఈ కేసును ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కేసుకు సంబంధించి వచ్చేటటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో దానికి ఆధారంగానే చంద్రబాబు పైన నమోదైనటువంటి మిగిలిన కేసులన్నిటికీ సంబంధించి విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుతో పాటు ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఫైబర్ నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 17A పై తీర్పు వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి విచారణ చేపడతాం అనే విధంగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు జడ్జిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 17A వర్తింప జరుగుతుందా జరగదా అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చేటటువంటి అంశంలో అనేక మంది ఈ కేసు ఆధారంగా కూడా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి ఈ 17Aకి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు ఇవ్వబోయేటటువంటి తీర్పు ఆధారంగానే రేపు రానున్న కేసుల్లో కూడా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు కూడా ఈ కేసు జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి అంశంపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట సమయంలో
తీర్పు రానుంది. జస్టిస్ అనిరుద్దీన్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ రోజు ఈ తీర్పు ఇవ్వనుంది. అయితే ఇద్దరు కూడా విడివిడిగా జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. మరి వాళ్ళ జడ్జిమెంట్లు ఏ విధంగా ఉంటాయి, ఇద్దరిదే ఒకే విధంగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్ గా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్. సాయి, అంటే ఈ కేసులో సుమారుగా చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు అంటే జైల్లో గడిపారు. అంటే ఈ రోజు తీర్పు ఎలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు? ఆ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ యొక్క విచారణ ఎలక్షన్స్ పై ప్రభావం పడుతుందంటారా? అంటే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో క్వాష్ పిటిషన్ కనుక అలో అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఎఫెక్ట్ అనేది రానున్న రోజుల్లో టీడీపీకి కొంత ప్లస్ పాయింట్ గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదైనటువంటి సమయం నుంచి టీడీపీ శ్రేణులు అనేక రకాలుగా చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసుకు సంబంధించినటువంటి అంశాలు క్లియర్ గా చంద్రబాబు ఒక తప్పిదం ఉంది కాబట్టి కేసు నమోదు చేసింది సిఐడి అనే విధంగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పు చేయనప్పుడు కంపల్సరీగా జడ్జిమెంట్లు ఎందుకు అనుకూలంగా రావు అనే విధంగా కూడా వాళ్ళు అయితే వాదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ప్రస్తుతం ఈ జడ్జిమెంట్ అనేది ఒక కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విధంగా కూడా స్పష్టమవుతుంది. ప్రస్తుతం అయితే బెయిల్ లభించిన నేపథ్యంలో చంద్రబాబు బయట ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే 52 రోజుల పాటు ఆయన జైల్లో నిర్బంధించారు అనే విధంగా మాత్రం టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసు కనుక జడ్జిమెంట్ అనేది కనుక ఎవరికి అనుకూలంగా వచ్చినా కూడా దానిని కంపల్సరీగా రాజకీయంగా యూటిలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి ఇప్పుడు ఈ 17A వర్తింపజేసేటటువంటి పరిణామాలు ఉంటాయి. జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తుంది, ఒకవేళ 17A ఇంప్లిమెంటేషన్ చేసినా కేసుకు సంబంధించి విచారణ కొనసాగటానికి ఏదన్నా అవకాశం ఉండే విధంగా జడ్జిమెంట్లు వస్తాయా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక పరిణామం. దాంతో పాటు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించినటువంటి సిచ్యువేషన్ లో అనేక మంది ఏసీబీ కోర్టులో వాదనలు జరిగినప్పుడు కానీ లేకపోతే హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు కానీ లేకపోతే సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కానీ ఈ వాదనలన్నింటినీ కూడా జూనియర్ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసక్తికరంగా విన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఒక నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో కేసులకి ఈ వాదనలు అనేది కూడా స్ట్రాంగ్ గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన జూనియర్ న్యాయవాదులు కానీ అనేక మంది చదువుకునేటటువంటి న్యాయ విద్యార్థులు కూడా అనేక మంది కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ఈ 17A తీర్పుకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ కేసు జడ్జిమెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో అనుకూల ఈ రోజు వెలువరించే తీర్పు అంటే భవిష్యత్ పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ప్రభావం చూపుతుంది, ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? అంటే ప్రధానంగా 17A ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనే దానిపైన జడ్జిమెంట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 2018కి సంబంధించినటువంటి సవరణలో ఏ విధమైనటువంటి సవరణలు చేశారని దానిపైన వాదనలు అయితే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా తర్వాత జరుగుతుందా అంటే కేసు నమోదైనటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితి రెండింటికి డిఫరెన్స్ ఉంది అనే విధంగా కూడా వాదనలు జరిగాయి. కానీ ఎఫ్ఐఆర్ ఆధారంగా తీసుకోవాలనే విధంగా కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం తరపు అయితే కేసు నమోదుకు సంబంధించినటువంటి అంశాలు, వాటి పరిశీలనలు, వెలుగులోకి వచ్చినటువంటి అంశాల డేట్లను ఆధారంగా తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన న్యాయపరంగా అనేక వాదనలు జరిగినటువంటి అంశాలు, అనేక సార్లు జరిగినాయి. వాదనలు ఇండైరెక్ట్ గా జరిగాయి, డైరెక్ట్ గా జరిగాయి. కొంతమంది రిటర్న్ గా కూడా దీనిపైన వాదనలు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు తరఫు కూడా అనేక మంది రిటర్న్ గా న్యాయవాదులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిద్ధార్థ లూత్రా కూడా రిటర్న్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో అనేక మంది అత్యున్నతమైనటువంటి న్యాయవాదులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ జడ్జిమెంట్ కి, ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించారు. వివిధ సెక్షన్లను కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి, అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈ కేసు అనేది వచ్చేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రి స్థాయి చేసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి అంశాలు
అంశంలో ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ అనే విధంగా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా ఈ కేసు ఆధారంగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఈ జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇద్దరిది ఒకే విధంగా ఉంటుందా లేకపోతే డిఫరెన్స్ ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఒకవేళ కనుక డిఫరెంట్ గా వస్తే కనుక దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిణామం అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయి.